హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం 3 సూపర్ షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, మన లోయర్ బ్యాక్ లో 2 హోల్స్ అనేవి ఎందుకు ఉంటాయి, అండ్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువగా నిద్రపోతారు, అండ్ ఇవే కాకుండా ఆస్ట్రేలియా గురించి కూడా ఒక అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ అనేది తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన లోయర్ బ్యాక్ లో 2 చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ హోల్స్ ని వీనస్ హోల్స్ అని అంటారు. అండ్ ఇవి మన హెల్త్ గురించి ఒక సీక్రెట్ లీక్ చేస్తాయి. ఎందుకంటే ఈ హోల్స్ ని టెక్నికల్ గా లాటరల్ లంబర్ డింపుల్స్ అని అంటారు. నార్మల్ గా బ్యాక్ లో స్పైన్ అనేది ఎక్కడ సాక్రం బోన్ తో కనెక్ట్ అవుతుందో ఈ హోల్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ వీనస్ హోల్స్ అనేవి మీ బాడీలో ఉంటే మీరు ఓవర్ వెయిట్ కాదు అండ్ హెల్తీ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారని అర్థం. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ అనేది కంట్రోల్లో ఉన్నప్పుడే ఈ హోల్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. అంటే మీ బాడీ ఫ్యాట్ అనేది ఉండాల్సిన స్టేజ్ లో ఉందని అర్థం. సో జనరల్ గా డింపుల్స్ అనేవి బాడీ ఫ్యాట్ కండిషన్ లో ఉండి గుడ్ జెనెటిక్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ఈ హోల్స్ లేకపోతే మీరు అన్హెల్తీ అని కాదు, ఇవి జస్ట్ ఒక ఫిజికల్ ట్రీట్ మాత్రమే. సో కొందరిలో ఇవి జెనెటికల్ గా కనిపించవు. ఒకవేళ మీ బ్యాక్ లో గనక ఈ హోల్స్ అనేవి ఉన్నట్లయితే మీరు ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నట్లు. అండ్ ఒకసారి మీ బాడీలో చెక్ చేసి ఈ హోల్స్ ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, కొన్ని స్టడీస్ ఏమంటున్నాయంటే, ఉమెన్ కి మెన్ కంటే ఎక్కువ స్లీప్ అనేది కావాలి. బికాస్ వాళ్ళ బ్రెయిన్స్ అనేవి డే టు డే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాయి. ఎందుకంటే సైన్స్ ఈ విషయంలో ఆడవాళ్ళ సైడే తీసుకుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళ కంటే 20 నుంచి 30 నిమిషాలు ఎక్కువ స్లీప్ అనేది అవసరం. బికాస్ విమెన్ బ్రెయిన్స్ అనేది మల్టీ టాస్కింగ్ మోడ్ లో ఎప్పుడు ఫుల్ రన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ జాబ్, ఫ్యామిలీ, ఇంటి మేనేజ్మెంట్ ఇవన్నీ ఒకేసారి హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ లాఫ్బారో యూనివర్సిటీ స్టడీ ప్రకారం విమెన్ బ్రెయిన్స్ అనేవి హయ్యర్ కాగ్నిటివ్ లోడ్ కారణంగా ఎక్కువ రిస్ట్ అనేది అవసరం. సో స్లీప్ అనేది బ్రెయిన్ కి రీబూట్ బటన్ లాంటిది అండ్ విమెన్ కి రీబూట్ టైం అనేది కొంచెం ఎక్కువగా కావాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్లీప్ డెప్రివేషన్ విమెన్ పై ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎమోషనల్ గా స్ట్రెస్ అండ్ మూడ్ స్వింగ్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ రిస్క్ హై అనేది లేడీస్ లో ఎక్కువగా ఉంటుంది. అందుకే లేడీస్ కి 8 నుంచి 9 గంటల స్లీప్ అనేది అవసరం. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆస్ట్రేలియా అనేది మూన్ కంటే వైడర్ గా ఉంటుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియాని గూగుల్ మ్యాప్స్ లో జూమ్ అవుట్ చేసి మూన్ తో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా బాడీ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియా విడ్త్ అనేది అప్రాక్సిమేట్ గా 4000 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మూన్ డయామీటర్ అనేది జస్ట్ 3474 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఆస్ట్రేలియా మూన్ కంటే దాదాపు 526 కిలోమీటర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా అనేది ఒక ఫ్లాట్ కాంటినెంట్, ఇంకా మూన్ అనేది ఒక స్పియర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా పరంగా మూన్ అనేది 38 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటే ఆస్ట్రేలియా అనేది 7.7 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అంటే సర్ఫేస్ ఏరియా పరంగా చూసుకుంటే మూన్ అనేది ఆస్ట్రేలియా కంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇంకో కూల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆస్ట్రేలియా సైజ్ అనేది అంత పెద్దగా ఉన్నప్పటికీ దాని పాపులేషన్ మాత్రం కేవలం 26 మిలియన్ మాత్రమే ఉంటుంది. సో ఈ రోజు మనం 3 క్రేజీ ఫ్యాక్ట్స్ ని కవర్ చేసాం. వీనస్ హోల్స్ ని హెల్దీ లైఫ్ సీక్రెట్ అని, ఇంకా విమెన్ బ్రెయిన్స్ అనేవి సూపర్ పవర్ కారణంగా ఎక్కువ స్లీప్ తీసుకుంటాయని, అండ్ ఆస్ట్రేలియా అనేది విడ్త్ లో మూన్ కంటే పెద్దగా ఉంటుందని చెప్పుకుందాం. అండ్ ఈ 3 ఫ్యాక్ట్స్ లో మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి.